జిల్లాల వారీగా 2025 ఏడాది క్రైమ్ రిపోర్ట్ను విడుదల చేశారు పోలీసు అధికారులు. గతేడాదితో పోలిస్తే క్రైమ్ రేటు తగ్గిందన్నారు జిల్లా ఎస్పీలు. పలు కేసుల్లో అరెస్టు చేసిన నిందితుల వివరాలు, స్వాధీనం చేసుకున్న వాటి గురించి డీటెయిల్స్ తెలిపారు. డిసెంబర్ 31కి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్లు తెలిపారు. వచ్చే ఏడాది నుంచి పోలీసు వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నామన్నారు ఎస్పీలు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీస్ శాఖ ఎప్పటికప్పుడు టెక్నాలజీని అందిపుచ్చుకొని ముందుకెళ్తుందన్నారు కరీంనగర్ సిపి గౌస్ ఆలం. కరీంనగర్లో 2025 ఏడాది క్రైమ్ రిపోర్ట్ వివరించారు సిపి. గతేడాదితో పోలిస్తే 16.84% నేరాలు తగ్గాయన్నారు. ఆర్థిక పరమైన నేరాలు 3.73% పెరిగాయన్నారు. మహిళల పట్ల జరిగే నేరాలు 5.18% తగ్గాయన్నారు. మాఫియా కేసుల్లో పెద్ద ఎత్తున రికవరీ చేశామన్నారు. వచ్చే ఏడాది పోలీసింగ్ ను మరింత బలోపేతం చేస్తామని చెప్పారు. రిగార్డింగ్ ప్రాపర్టీ ఆఫెన్సెస్ టోటల్ ఈ సంవత్సరంలో 157 ప్రాపర్టీ ఆఫెన్సెస్ కి పట్టుకోవడం జరిగింది. దేర్ ఇస్ 10% ఇంక్రీజ్ ఇన్ డిటెక్షన్ ఆఫ్ ప్రాపర్టీ కేసెస్ అండ్ 24% ఇంక్రీజ్ ఇన్ రికవరీ ఆఫ్ ప్రాపర్టీ. 9.09% రిడక్షన్ ఇన్ గ్రేవ్ క్రైమ్స్. ఓవరాల్ కంపేర్ టు లాస్ట్ ఇయర్ 16.84% డిక్రీజ్ ఇస్ దేర్. గతేడాదితో పోల్చితే వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఈ సంవత్సరం క్రైమ్ రేట్ స్వల్పంగా పెరిగిందన్నారు సిపి సన్ప్రీత్ సింగ్. అయితే మహిళలపై కేసులు 9.12% తగ్గాయన్నారు. 196 ఎన్డీపీఎస్ కేసుల్లో 482 మంది నిందితులను అరెస్ట్ చేసి 8,62,00,000 రూపాయల విలువైన నిషేధిత మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. 16 హ్యూమన్ ట్రాఫికింగ్ కేసుల్లో 55 మందిని అరెస్ట్ చేసి 28 మంది బాధితులకు విముక్తి కల్పించామన్నారు. వరంగల్ కమిషనరేట్ వార్షిక నేర నివేదిక విడుదల చేసిన సన్ప్రీత్ సింగ్ అన్ని రకాల నేరాల్లో 14,456 కేసులు నమోదయ్యాయని చెప్పారు. దాదాపు 14,000 మనకి కేసులు ఈ సంవత్సరం నమోదైనాయి. వాటిలో 9,000 వరకు కేసులు అది డిస్పోజల్ చేయడం జరిగింది. దట్ 65% డిస్పోజల్ రేట్. అది మంచి డిస్పోజల్ రేట్ ఉంది. ఇది మన పోలీస్ ఫిగర్, అది క్రైమ్ ఫిగర్ చూస్తే ఎక్కడైనా కూడా. అట్లాగే మనకి ఈ పెట్టి కేసెస్ డిస్పోజల్ కూడా బాగానే అయింది. నార్మల్ కేసెస్, ఎఫ్ఐఆర్ కేసెస్ డిస్పోజల్ కూడా బాగానే అయినాయి. లోక్ అదాలత్ లోని ఒక 1,700 కిలోగ్రామ్స్ వరకు గాంజా ఇక్కడ అది పట్టుకోవడం జరిగింది. దానికి విలువ మొత్తం చూస్తే అది 8.6 crore వరకు ఉంది. 2024 సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది క్రైమ్ రేట్ గణనీయంగా తగ్గుముఖం పట్టిందన్నారు పెద్దపల్లి జిల్లా రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా. 2024తో పోల్చుకుంటే 2025లో ఆస్తి నష్టం రికవరీ శాతం 22% పెరిగిందని తెలిపారు. 2025 సంవత్సరంలో చెన్నూరు ఎస్బీఐ బ్రాంచ్ 2లో భారీ ఆర్థిక మోసం కేసును ఛేదించి 360 గోల్డ్ లోన్ ఖాతాల నుంచి 20 కిలోల బంగారాన్ని రికవరీ చేసినట్లు తెలిపారు. ఈ కేసులో 47 మంది నిందితులుగా ఉండగా 13 మందిని అరెస్ట్ చేసి 34 మందికి బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 35 ప్రకారం నోటీసులు జారీ చేశామన్నారు. హౌస్ బర్గరీ బై నైట్ చాలా పెద్ద ఇరిటేటింగ్ సబ్జెక్ట్ ఉంటుంది. ఎక్కువ కూడా ఇల్లు లాక్ చేసి బయట వెళ్ళిన నైట్ లో ఎక్కువ దొంగ వచ్చి దొంగతనం చేస్తారు. ఆ భయం ఉండేవారు. సో అది కూడా తగ్గింది. ఆల్మోస్ట్ 15% తగ్గింది. రేప్, అటెంప్ట్ టు మర్డర్ లో సిగ్నిఫికెంట్ రిడక్షన్ ఉంది. ఆల్మోస్ట్ 33%. డిసెంబర్ 31న అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు పోలీసులు. వచ్చే ఏడాది నుంచి పోలీస్ వ్యవస్థ మరింత బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు.